ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 25వ తారీఖు లగాయితూ జనవరి 31వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతువు సింహరాశి యందు, మకర రాశి యందు రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు, కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో మీనరాశి మొదలు మిథునం వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో దశమ కేంద్రంలో రవికుజుల యొక్క సంచారము దిగ్బలయుక్తమై ఉన్నది. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో పూర్ణముగా ఉన్నది. అందువల్ల ఈ వారంలో వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపార పరంగా మేషరాశి వారికి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితిని ఈ వారంలో ఆశించవచ్చును. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా శరీర సౌఖ్యం, ఆరోగ్యం అన్నారు. చంద్రుడు జన్మరాశి స్థితి సంచారమందు శరీరారోగ్యాన్ని, మానసిక సంతృప్తిని ప్రసాదించేటువంటి గ్రహం కాబట్టి అటు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదలతోటి ఈ వారం కొంత సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని మేషరాశి వారు గడపబోతూ ఉన్నారు. అయితే దశమంలోనే ఉండేటువంటి శుక్రబుధులు, అలాగే తృతీయ గురువు ఏలినాటి శనిలో భాగంగా ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఒత్తిడిని కలుగజేస్తుంది. ఉద్యోగపరంగా కానీ లేదా నిత్య జీవనంలో పనుల యొక్క తొందరపాటుతనము, అంటే పలానా పని మనం ఇప్పుడే కంప్లీట్ చేయాలి, లేదా పలానా వాళ్ళని వెళ్ళి కలవాలి, ఈ పని అయిన తర్వాత ఈ పని తొందరగా మొదలు పెట్టాలి అనేటువంటి ఆతృత, ఉత్సాహము, తొందరపాటు ఏదైనా సరే కొంత కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో చాలా బిజీగానే గడుపుతారు. ఎక్కడ ఖాళీ లేనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. వృధాగా కాలక్షేపం చేయడానికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు కనబడడం లేదు. ప్రత్యేకించి ఏదైనా విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు లాంటివి మీరు అంతకు ముందే ప్రణాళిక చేసుకున్నప్పటికీ కూడా వాటిని వదిలివేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పని ఒత్తిడిలో భాగంగా లేదా పలానా పని చేయవలసినటువంటి విధానంలో భాగంగా వాటిని ఖచ్చితంగా మీరు వదిలిపెట్టి మీ పనిలో నిమగ్నమయ్యేటువంటి వాతావరణం ఉన్నది. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి మానసిక సంతృప్తిని ఇస్తూ ఉన్నది, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాలలో చిక్కుముళ్లను సైతం విడిపించగలిగేటువంటి స్థితి ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కానివ్వండి, లేదా న్యాయస్థానానికి సంబంధించినటువంటి విషయాలు ఇవేవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబం యొక్క సహకారం కూడా ఈ వారంలో లభించడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆనుకూల్యత కోసమై ప్రతిరోజు కూడా చక్కగా శనేశ్వరుని యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా గత వారాలతో పోల్చుకుంటే అష్టమ స్థానమందు ఉండేటువంటి గ్రహస్థితి మారినటువంటి కారణం చేత 9వ స్థానమందు ఉన్నటువంటి గ్రహ సంపత్తు వల్ల కొంత ఖర్చు, శారీరక శ్రమ ఈ వారం కనబడినప్పటికీ కూడా కొంత సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్నే వృషభ రాశి వారు గడపబోతూ ఉన్నారు. ప్రత్యేకించి వీరు ఏదైతే జరగాలి, పలానా పని జరగాలి, లేదా పలానా వ్యక్తులను కలవాలి, లేదా పలానా ఉద్యోగం కావాలి, పలానా వాహనాన్ని కొనుక్కోవాలి, లేదా పలానా చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి దృక్పథం ఏదైతే వీరికి ఉన్నదో దాన్ని నెరవేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ప్రత్యేకించి కష్టపడతారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మీ మీద వచ్చినటువంటి నీలాపనిందల్ని, మీ మీద వచ్చినటువంటి చెడ్డ పేరుని తొలగించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా ఉద్యోగంలో మీరు చేస్తూ ఉన్నటువంటి శ్రమకి తగినటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంటుంది. పై అధికారుల యొక్క మన్ననల్ని అందుకోగలుగుతారు. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా లభిస్తూ ఉంటాయి. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ నిర్ణయాలకి కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి కొంత వ్యతిరేకించినప్పటికీ చెప్పగా వారిలో మార్పు వచ్చి వారు కూడా మీతో కలిసి నడిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి ఎదుగుదల చాలా బాగున్నది. ముఖ్యంగా సంతానం పరంగా కొంత మానసిక ఆనందాన్ని లేదా మీ సంతతిని ఎవరైనా మెచ్చుకోవడం వల్ల మీకు మనస్సంతృప్తి ఇవి కలగడానికి కూడా ఈ వారంలో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చంద్రుని యొక్క బలం అధికంగా ఉన్నది. మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం అన్నారు. ఇక్కడ లాభస్థానమందు చంద్రుని యొక్క స్థితి మనసుకు నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణని, నచ్చినటువంటి వ్యక్తుల ఇంట్లో భోజనం చేసేటువంటి పరిస్థితుల్ని ఈ వారంలో కలిగించబోతూ ఉన్నది. కాబట్టి సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఆశించవచ్చును. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతినిత్యము దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నది. కేవలం శుక్రచంద్రుల యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రుని యొక్క బలం ప్రబల అధికంగా ఉండడం వల్ల ఆది, సోమ, మంగళవారాల్లో దశమ స్థానస్థిత చంద్రగ్రహం యొక్క ఫలితం కారణంగా సర్వకార్యానుకూలస్య అన్నారు. అంటే ఏ పని చేసినా దానిలో అనుకూలత్వాన్ని, మరీ ముఖ్యంగా దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ఏదైనా చాలా కాలంగా కానటువంటి పనిని కానీ లేదా ఎక్కువగా ఏడిపించి ముందుకు సాగనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఆదివారం, సోమవారాల్లో చేయడం ద్వారా త్వరితగతిన వాటిని పూర్తి చేయగలుగుతారు. చంద్రబలం ప్రధానంగా ఉన్నది. అలాగే యథామాతా సుతాన్ రక్షే తథా రక్షత చంద్రమాహ. పిల్లని తల్లి ఏ విధంగా అయితే కాపాడుతుందో తన బిడ్డని, అదే మాదిరిగా చంద్రుడు కాపాడుతాడు. కాబట్టి మిగతా గ్రహాలన్నీ అష్టమంలో ఉన్న, అంటే అష్టమ రవి దోషము, అష్టమ కుజ దోషము, అష్టమ బుధ దోషము, జన్మ గురుని యొక్క దోషము, ఇవన్నీ దోషాలు కూడా మిథున రాశి వారికి ఉన్నప్పటికీ ఈ వారంలో ఉండేటువంటి చంద్రుని యొక్క బలం, శుక్ర బలాలు రెండూ కూడా. ఎందుకంటే పగటిపూట మాతృకారకుడు శుక్రుడు, రాత్రిపూట మాతృకారకుడు చంద్రుడు. కాబట్టి ఈ రెండు గ్రహాలు తల్లిలా కాపాడుతాయి. ఈ వారంలో ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినా, మానసికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించగలిగేటువంటి శక్తి, మనోధైర్యము ప్రధానంగా ఈ గ్రహస్థితి ఇస్తుంది. శుక్రుడు ప్రత్యేకించి మీరు కష్టపడకుండా, పలానా పని మనం కష్టపడితేనే కానీ అవదేమో అని భయపడేటువంటి సందర్భంలో కూడా మీకు కష్టం తెలియకుండానే కొంత ఆ పనులన్నీ పూర్తి చేయగలిగేటువంటి శక్తిని ఇస్తారు శుక్రుడు. అలాగే బుద్ధి చాంచల్యం కలుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ధనం సంపాదించినటువంటిది ఏదైనా అప్పు తీర్చడానికో లేదా ఇంకో అనవసరమైనటువంటి వాటికో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇది ఒక్క విషయమే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆర్థికంగా నిల్వ చేయలేకపోతారు మిథున రాశి వారు. కొంత ఈ వారంలో కోపం అధికంగా ఉంటుంది. ప్రయాణాలు కొంత బెడిసి కొడుతూ ఉంటాయి. అంత ఎక్కువగా ప్రయాణాలు చేయకపోవడమే చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలంటే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహములన్నీ కూడా సప్తమ స్థానమందు కేంద్రీకృతులవుతూ ఉండడం, అనుకూలించేటువంటి గ్రహాలు ఏవి కూడా లేకపోవడం, ఒక చంద్రుడు మినహాయించి ప్రతి గ్రహము ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రుని యొక్క బలం
దశమ ఏకాదశ స్థానముల యందు చాలా బలీయంగా ఉంటుంది కాబట్టి దాదాపుగా గురువారం వరకు ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా చంద్రుడు కాపాడుతూ ఉంటారు. ప్రత్యేకించి సప్తమ స్థానమందు గ్రహములు కేంద్రీకృతం అవుతూ ఉండడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కానీ, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు కానీ ప్రభావితం అవుతూ ఉంటాయి. మన కుటుంబ సభ్యులకి లేదా జీవిత భాగస్వామికి ఉండేటువంటి కొన్ని చిన్నపాటి సమస్యలు, మనస్పర్ధలు, మాట పట్టింపులతోటి కొంత మానసిక అశాంతి ఎక్కువగా ఉంటూ ఉండడం, అలాగే శుభమూలకో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అన్నారంటే ఖర్చు కొన్నిసార్లు ఈ ఖర్చు మంచివాటికి అయినప్పటికీ కూడా అధిక మోతాదులో మనం సంపాదిస్తున్నా సరే దాచుకోలేకపోతున్నాం అయినటువంటి బాధ అధికంగా ఉంటుంది. అయితే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు దేశాంతరాల్లో అంటే సొంత దేశంలో కాకుండా వేరే దేశాల్లో నివసిస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. వేరే దేశంలో స్థిరత్వము, అక్కడ సంపాదన లేదా అక్కడ ఏదైనా ఉద్యోగ విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తొలగిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే దేశాంతర వాసాన్ని కలగజేసేటువంటి గ్రహస్థితి కూడా ఈ గ్రహస్థితిగా చెప్పుకోవచ్చును. కాబట్టి కర్కాటక రాశి వారిలో ప్రధానంగా బాగుపడేటువంటి వారు ఇక్కడ పుట్టి వేరే దేశాల్లో ఉన్నటువంటి వారు, లేదా వేరే దేశాల్లో పుట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రం కొంత లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా దశమంలో ఏకాదశంలో చంద్రుని యొక్క స్థితి మనసుకి నచ్చినటువంటి వ్యక్తుల్ని కలవడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషిస్తూ ఉండడం, లేదు ఆకస్మికంగా ఎప్పుడో చేసినటువంటి సహాయానికి బదులు తీర్చుకోవడానికి కొంతమంది వచ్చి మీకు సహకరిస్తూ ఉండడం, తోటి ఉద్యోగస్తులు కానీ పై అధికారులు కానీ కొంత మీ మీద కన్సర్న్ చూపిస్తూ ఉండడం, అంటే పలానా వ్యక్తులు మంచివారే, ప్రస్తుతం ఏదైనా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే మనం సహాయం చేద్దామనేటువంటి ధోరణిలో మీకు ఇతరులు సహకారం అందిస్తూ ఉంటారు. దీనివల్ల కొంత మీకు ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అదృష్టం తక్కువగా ఉంటుంది. ప్రతిదీ కష్టపడితేనే కానీ ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతిదానికి మీరే సొంతంగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు కేంద్రీకృతమైనటువంటి గ్రహములు, అలాగే చంద్రుని యొక్క బలము, అలాగే గురు బలం వెరసి ఈ వారంలో చాలా అధికమైనటువంటి లాభాన్ని కలగజేయబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి భూ సంబంధమైనటువంటి సంపద పెరగడము, వాహనాలు కొనుగోలు చేయడము, బంగారాన్ని లేదా వస్తువుల్ని, వస్త్రాదుల్ని లేదా ఏదైనా గృహోపకరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ప్రధానంగా సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంటే జీవితంలో ఒక మెట్టు పైకెక్కడానికి కావలసినటువంటి సంభారాలను సమకూర్చునేటువంటి విషయాల్లో ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదలను సూచిస్తుంది. అలాగే క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు. అంటే ఎప్పుడూ ఎవరు ఊహించినటువంటి మార్పులను చేయగలుగుతారో ఆ మార్పులకి కూడా మీకు మంచి ఫలితాలే వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. క్రమశిక్షణతో ఉండగలుగుతారు. ఆ క్రమశిక్షణ వల్ల జీవితంలో అన్నిటినీ కూడా మీరు సాధించగలుగుతూ ఉంటారు. ప్రత్యేకించి షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ప్రారంభించినటువంటి ప్రతి పని నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళడానికి గ్రహస్థితి సహకరిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే చేసేటువంటి పనికి, శ్రమకి తగినటువంటి ప్రతిఫలం కూడా వస్తూ ఉంటుంది. తత్ఫలితంగా మరింత ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. జీవిత భాగస్వామి తాలూకు సపోర్టు ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. సింహరాశి వారికి గోచార పరిస్థితులు చాలా బాగున్నాయి. అయినప్పటికీ గోచార ఫలితాలు 100% రావట్లేదు అంటే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు బాగా లేకపోవడము, లేదా ఇంకా రకరకాలైనటువంటి రీజన్స్ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉన్నది. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి శుక్రబలం, బుధబలం, రాహుబలం, చంద్రబలం
ప్రధానంగా అనుకూలిస్తున్నటువంటి గ్రహాలు. ఈ గ్రహస్థితి కార్యజయాన్ని సూచిస్తూ ఉంటుంది, ఆలోచనల్లో మార్పుని సూచిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఒక మోస పద్ధతిలో ఇప్పటివరకు ముందుకు వెళుతూ ఉన్నటువంటి కన్యారాశి వారు ఈ వారంలో మనం ఇప్పటివరకు ఇలాగే చేశాం కదా, ఇది మార్చి చూద్దాం లేదా వేరేలా చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది. లేదా ఎవరైనా మీ శ్రేయోభిలాషులు ఈ గ్రహాల రూపంలోనే వచ్చి మీకు సహకరిస్తారు. శుక్రుడు బుధుడు ఎంతసేపు ఏ విధంగా ఉపయోగపడతారు అంటే, ఇలా ఆలోచించకు, కొత్తగా ఆలోచించు, లేదా ఈ పని ఇలా చేయకు, ఇంకోలా చేయి, ఈ పని నీ వల్ల అవ్వదు, ఇంకొకళ్ళ సహాయం తీసుకో అనేటువంటి విధానంలో శుక్రబుధులు అంటే ఒక పనిని పూర్తి చేయడానికి అది ఏ విధంగా పూర్తి అవుతుంది అనేటువంటి నాలెడ్జ్ని ఇస్తారు. అలాగే ప్రత్యేకించి గమనించండి, ఆకుపచ్చ రంగులో వస్త్రాలను ధరించినటువంటి వారు లేదా ఆకుపచ్చ రంగు కనబడినటువంటి చోటల్లా కన్యారాశి వారికి మంచి జరుగుతూ ఉంటుంది ఈ వారంలో. అదే మాదిరిగా ప్రత్యేకించి వ్యవసాయము లేదా ఈ చెట్లు ప్రకృతి వీటిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారు, లేదా సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి వారు, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు, వీరందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఈ వారంలో కొంత ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఉద్యోగపరంగా ఏదైతే మీరు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారో ఈ నిర్ణయం 100% మీకు సహకరిస్తుంది, మీకు అనుకూలంగానే ఉంటుంది. దీని రిజల్ట్, అమ్మో మనం పలానా ఈ కంపెనీ నుండి వేరే దానికి మారదాం అనుకున్నాం, లేదా ఇంటర్నల్గా ఇందులోని మార్పు చేద్దాం అనుకున్నాం, ఇది చెయ్యొచ్చా చేయకూడదు అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి వారు నిర్మోహమాటంగా ముందుకు వెళ్ళచ్చు. ఎందుకంటే ఏ విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణము కూడా కనబడడం లేదు. ప్రత్యేకించి కన్యారాశి వారిలో మానసికమైనటువంటి స్థైర్యము ప్రస్తుతానికి లోపించినప్పటికీ కూడా ఈ గ్రహస్థితి కొంత భయపెట్టే విధంగా ఉన్నా మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు ఒకవేళ సాగనటువంటి తరుణంలో ఎవరి యొక్క సహకారాన్నైనా మీరు ఆశించవచ్చును, వారు మీకు సహాయం చేస్తారు. అంతేకాక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. ప్రత్యేకించి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కన్యారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారందరూ కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ స్థానమందు గ్రహములు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నటువంటి కారణం చేత అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ ఈ వారంలో ప్రధానంగా రవికుజులు ప్రతికూలంగా ఉన్నా కూడా చంద్రబలం ఉన్నది. యథామాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ అన్నది. అంటే ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా కాపాడుకుంటుందో అదే మాదిరిగా చంద్రుడు కాపాడుతాడు. దీన్ని చంద్రబలం అంటారు. షష్ఠ స్థానమందు చంద్రుడు ఉండడం వల్ల స్వస్థాన ప్రాప్తిమారోగ్య అన్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులతోటి వచ్చేటువంటి సమస్యలు లేదా కుటుంబంలో వచ్చేటువంటి విభేదాలు, వీటి వల్ల వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీ సొంత ప్రాంతాలకు చేరుకోవడము, సొంత బంధువులను కలుసుకోవడము, సొంత మిత్రులను కలుసుకోవడము, లేదా మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రాంతాల యొక్క సందర్శనము ఇత్యాది వాటి ద్వారా మీకుండేటువంటి సహజమైనటువంటి ఒత్తిడిని మీరు దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతని ఏ విధంగా కలిగించాలా అనేటువంటిది చంద్రుడు ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి ఫలితం. అంతేకాక ఈ రాశి వాళ్ళకి చతుర్థ స్థానమందు శుక్రబుధుల యొక్క అనుకూలత, ఇది నూతన గృహయోగాన్ని, నూతన వాహన యోగాన్ని, నూతన వస్తు గృహోపకరణాలు కొనుగోలు చేయగలిగేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యల్ని కొంత అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆలోచన సరళిలో మార్పులు వస్తూ ఉంటాయి. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇప్పుడు అదే సందర్భాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకి చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. గతంలో కాంప్రమైజ్ అవ్వనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటిని సర్దుకొని ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం అధికంగా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రతిఘటన అనేటువంటిది తక్కువైపోతూ ఉంటుంది. ఎంతసేపు కూడా పోలే సర్దుకుపోతూ ఉందాం అనేటువంటి మనస్తత్వమే ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. దీనికి కారణం గురుని అలాగే శుక్రబుధుల యొక్క సాత్వికమైనటువంటి బుద్ధి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి బాగున్నాయి.
ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బాగున్నాయి. మానసిక ప్రశాంతత ఈ వారం దొరకబోతూ ఉన్నది. ఇక్కడ అర్ధాష్టమ రవికుజులే కొంత కుటుంబపరమైనటువంటి విషయాల మీద వ్యతిరేకతను చూపెడుతూ ఉన్నారు. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పితే మిగతా విషయాలన్నీ ఈ వారం బాగున్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశివారు ఈ వారంలో సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. తృతీయ స్థానమందు ఉపచయ స్థానమందు పాపగ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల ఇష్టసిద్ధి అన్నారు. అంటే నచ్చినటువంటివి కొనుక్కోగలిగేటువంటి స్థితి ఉంటుంది. ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి లబ్ధి ఉంటుంది. పై అధికారులతోటి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీకు రావలసినటువంటివి, మీకు దక్కవలసినటువంటివన్నీ కూడా సకాలంలో మీకు దక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి మీకు ఏదైనా ఒక ప్రమోషన్ రావాలి, పై అధికారుల చేతిలో ఉన్నది, వారి యొక్క అనుకూలత రావడం ద్వారా మీకు అది తొందరగా వస్తుంది. అలాగే రాజకీయపరమైనటువంటి పదవీ ప్రాప్తి కలగాలి. ఈ వారంలో దాని తాలూకు విషయాలపై కొంత స్పష్టత రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలని గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఆరోగ్యం అర్ధలాభశ్చ అన్నారు. ఆరోగ్యాన్ని, ఆర్థికాభివృద్ధిని రెండింటినీ కలగజేసేటువంటి గ్రహస్థితి ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. కాబట్టి వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉన్నది. పై అధికారుల యొక్క, తోటి ఉద్యోగస్తుల యొక్క సపోర్ట్ కనబడుతూ ఉన్నది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉన్నది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ప్రత్యేకించి ధైర్యం ఉంటుంది. మనం గతంలో వీడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళాం కదా, మనం ఇక మీదట ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. మనం సొంతంగా ఇది చేయగలం అనేటువంటి ఆత్మస్థైర్యం అనేటువంటిది దక్కుతూ ఉంటుంది. అలాగే మనోధైర్యానికి కారణమవుతుంది. ఆఖరికి మేడపైకి ఒంటరిగా వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నవారు సైతం నాకు ఎవరితోడు అక్కర్లా, నేను ఒక్కడిని వెళతాను, వీళ్ళు అక్కడే పడుకుంటాను అనేటువంటి విధంగా ధైర్యం పెరుగుతుంది. ప్రత్యేకించి ఈ వారంలో మీరు గమనించండి, తెలుపు రంగు వస్త్రాన్ని లేదా తెలుపు రంగు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఏదైనా ఒక మంచి శుభపరిణామమో లేదా ఏదైనా ఒక మంచి జరిగేటువంటి చోట మీకు తెలుపు రంగు ఎక్కువగా స్ఫురణకి వస్తూ ఉంటుంది. అంతేగాక సుగంధ ద్రవ్యాలు, సువాసనలు, ప్రత్యేకించి పరిమళ సంబంధమైనటువంటి వస్తువుల చుట్టూ ఈ వారంలో ఎక్కువగా తిరగడానికి అవకాశం ఉంటుంది. మనసు అంతే ప్రశాంతంగా ఉంటుంది, అంతే అలజడి లేకుండా కూడా ఉండగలుగుతూ ఉంటుంది. ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో శుక్రబుధుల యొక్క ఆనుకూల్యత ఉన్నది, గురుని యొక్క బలం ఉన్నది, చంద్రుని యొక్క బలం ఉన్నది. ఈ 4-5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ వారంలో అన్ని రకాలైనటువంటి పరిస్థితులు కొంచెం ఇబ్బంది పెట్టకుండా సానుకూలంగానే ముందుకు సాగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలు, అంటే మీరు పనిచేసేటువంటి విధానంలో లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కానీ, దూర విద్య, విదేశీ విద్య, దేశాంతరాల్లో నివసిస్తూ ఉన్నటువంటి ధనురాశి వారికి అక్కడ ఉద్యోగము, అక్కడ చదువులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి, ఇక్కడ ఏదైనా ఉద్యోగాలు లభించడానికి, ఉద్యోగంలో ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితికి చేరడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాక్స్థానమందు ఎప్పుడైతే శుభగ్రహ సంపత్తి కేంద్రీకృతమై ఉన్నదో మాట చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. కుండబద్దలగొట్టినట్టు ఎక్కడా కూడా దాపరిక ఉండకూడదు, మనం నిజం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అనేటువంటి ధోరణిలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేటువంటి స్థితిలో ఈ రాశివారు ఎక్కువగా ఉంటారు. ఎక్కడా కూడా మనం అబద్ధం చెప్పవలసిన పని లేదు, ఉన్నదున్నట్టు మాట్లాడదాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టగలుగుతారు. స్వతహాగా మీ స్వభావానికి భిన్నంగా ప్రవర్తించేటువంటి
రోజులు ఈ వారం రోజులుగా మనం చెప్పవచ్చును. ఎందుకంటే మీది ఏదైనా కోప స్వభావం అనుకోండి, ఈ వారంలో దాన్ని వదిలిపెట్టేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణంలోనే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది పరిస్థితి. అలాగే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు సడన్గా మీకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే వారికి మీతో ఏదో అవసరం వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఈ వారంలో మీకు కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఎదుటివాడు చేసేటువంటిది మోసము అని మీరు పసిగట్టగలుగుతారు. అయినప్పటికీ దాన్ని ఎక్కడ బహిర్గతం చేయడానికి ఉండదు. అలా అని మనం మోసపోకుండా దాటవేయడానికి కూడా పరిస్థితులు ఉండవు. ఇది కూడా ఒక చిత్రంగా కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి నలుపు లేదా నీలము రంగు వస్త్రములు ధరించినటువంటి వారితోటి మీకు కొద్దిగా గొడవలు వస్తూ ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మ రాశి స్థిత గ్రహములు అధికంగా ఉన్నప్పటికీ కూడా తృతీయమందు ఉండేటువంటి శనేశ్వరుడు, జన్మరాశి స్థిత శుక్రుడు, అలాగే చంద్రుని యొక్క స్థితి తృతీయ భావమందు, 2వ స్థానమందు రాహు యొక్క అనుకూలతలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ వారంలో కొంత శారీరక శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప అంటే జన్మ రాశియందు రవికుజుల యొక్క సంచారం ఎప్పుడైతే ఉంటుందో అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగాల పరంగా ఏదైనా ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు, ఉదాహరణకి ఓవర్ టైం డ్యూటీస్ అంటారు కదండి, ఆ మాదిరిగా ఏదైనా ఎక్కువగా పని వేళలు పెరుగుతూ ఉండడం. అంటే 9 గంటలు పనిచేయవలసింది 11 గంటలు పనిచేయవలసి రావడం, లేదా షిఫ్టుల్లో మార్పు. అప్పటి వరకు ఒక షిఫ్ట్లో పనిచేసినటువంటి వారు వేరే షిఫ్ట్లో పనిచేయవలసి రావడము, లేదా పని చేయవలసినటువంటి ప్రాంతం నుండి కాక వేరే ప్రాంతానికి వెళ్ళి పనిచేయవలసి రావడము ఇత్యాది విషయాల ద్వారా గతంలో ఉన్నటువంటి శ్రమ మీద అధికమైనటువంటి శ్రమ ఈ వారంలో మకర రాశి వారికి ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ శ్రమ పడడం వల్ల శరీరం ఎక్కువగా ఇబ్బంది పడవలసి వస్తుంది. అంటే శరీరంలో ఏదైనా నలత, బద్ధకం అధికంగా ఉండడము, ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు, అసౌకర్యాలు వస్తూ ఉండడం ఇత్యాది విషయాలు మాత్రం ప్రధానంగా మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఆ తాలూకు ప్రభావాన్ని మిగతా వారి మీద కూడా చూపెడుతూ ఉంటారు. కొంత ఫ్రస్ట్రేషను, కోపం అధికంగా ఉండడం, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల మీరు ఇతరుల మీద కొద్దిగా ఎక్కువగా కోప్పడుతూ ఉండడం, ఇటువంటి విషయాలు కూడా ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారులలో కొంత క్రమశిక్షణ అతిగా వెళుతూ ఉంటుంది. అతిగా చేయడం ఏదైనా ప్రమాదకరమే కదా, కాబట్టి అతి క్రమశిక్షణ కూడా ప్రమాదకరమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో పట్టు విడుపుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో కొంత బాధ కనిపించినా అది పైకి మీరు మాట్లాడకుండా, ఎందుకంటే గతంలో ఏదైతే మీరు పలానా వాళ్ళకి ఇస్తానో పలానా పని చేస్తానని అన్నారో అది మీరు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విషయాలన్నీ ఈ వారంలో మకర రాశి వారికి ఉన్నాయి. ప్రత్యేకించి ఎరుపు రంగు వస్త్రాలని ధరించినటువంటి వారితోనూ, ఎరుపు రంగు వాహనాలతోనూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశివారు ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం, ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశ్యాత్తు అర్గళం, పాపార్గళం ఏర్పడినటువంటి సందర్భంలో వ్యయస్థానమందు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు, జన్మ రాహువు, 2వ స్థానమందు శనేశ్వరుడు, ఇవన్నీ కూడా ప్రబల ఇబ్బందికరమైనటువంటి స్థితిలోకి తీసుకుపోయేటువంటి గ్రహస్థితి. అలాగే ఈ వారంలో ప్రధానమైనటువంటి బలం గురుడు. గురువుని అంటిపెట్టుకున్నటువంటి కుంభరాశి వారు బాగుపడతారు. గురుబలం ఉన్నటువంటి కారణం చేత బాగుపడుతున్నారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వచ్చేటువంటి ఆలోచనలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచనలు పట్టుకుని ఏదైనా ఒక పని చేస్తే బెడిసి కొడుతూ ఉంటుంది. అలాగని సుఖం ఉండదు, సౌఖ్యం ఉండదు,
ఖర్చు ఎక్కువగా ఉంటుంది, నిలకడలేనటువంటి మనస్థితి ఉంటుంది. సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం. ఏ పని మొదలుపెట్టినా అందులో విఘ్నాలు, అవాంతరాలు, ఆటంకాలు. అంటే గమనించండి, ఉన్న గ్రహాలన్నీ 12, 1, 2 స్థానాల్లోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు గ్రహాలన్నీ. మరి ఆ స్థానాల్లో గ్రహాలు ఉండడం అనేటువంటిది మిమ్మల్ని వెనక్కి లాగేటువంటి స్థితిలోనే ఉంటుంది. గురువు ఒక్కరూ ప్రధానంగా యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో మంగళవారము, బుధవారము, గురువారము, ఈ 3 రోజులు కూడా చంద్రబలం అధికంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయాల్సి వస్తే ఆ రోజుల్లో చేసుకోండి. తద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, చేసినటువంటి పని కొద్దిగా సాఫీగా సాగుతూ ఉంటుంది. తప్పితే ఈ వారంలో కొత్త ప్రయోగాలు ఏమీ చేయకూడదు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఏ ఇతరత్ర కొత్త ప్రయోగాలు, కొత్త మనుషులతోటి చర్చించడాలు, వారితోటి ముందుకు వెళ్ళడాలు ఏది కూడా పనికి రావు. ఎవరిని నమ్మి డబ్బు అప్పు ఇవ్వకూడదు, ఎవరిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అదృష్టాన్ని నమ్ముకొని అసలే ముందుకు వెళ్ళకూడదు ఈ రాశివారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ముఖ్యంగా క్రిములు, కీటకాలు, నేలపైన పాకేటువంటి జీవులు, వాటి వల్ల, విషపూరితమైనటువంటి జీవుల వల్ల ఎక్కువ ఇబ్బంది కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి గ్రే కలరు, నలుపు, నీలము ఇత్యాది రంగుల వల్ల, ఎరుపు రంగు వల్ల ప్రధానంగా సమస్య వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. ఆల్ మిక్స్డ్ కలర్స్ కనబడుతూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా, వారు మీకు వ్యతిరేకంగానే ఉంటారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన, శనివారం ప్రదోషాల్లో దీపారాధన చేయండి. శివాలయంలో ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. లాభస్థాన స్థిత గ్రహ సంపత్తి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. లాభమందు రవి, లాభమందు కుజుడు, లాభస్థానమందు శుక్రబుధులు, జన్మరాశి స్థిత చంద్రుడు వెరసి 5 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. మీనరాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి, ఇన్ని గ్రహాలు యోగించడం అనేటువంటిది చాలా అరుదుగా మీరున్నటువంటి సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది. ఈ అవకాశాలు చాలా తక్కువ సార్లు వస్తాయి. అందుకని ఈ వారము, వచ్చేటువంటి వారంలోనే ప్రధానంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, మరీ ముఖ్యంగా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లోనూ కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి అదృష్టం అనేటువంటిది చాలా కాలం తర్వాత కనబడుతూ ఉంటుంది. దేశాంతర వాసం చేయడానికి, విదేశీ విద్య, విదేశీ ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఇక్కడ స్వదేశాల్లో ఉద్యోగము, విద్యా సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మీనరాశి వారికి ఇందాక చెప్పినట్టు అదృష్టం అనేటువంటిది చాలా కాలం తర్వాత కనబడుతూ ఉంటుంది. కులాచారాలను పాటిస్తూ ఉండడం, శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉండడం, ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడం, అలాగే మీకు కూడా అనుకోకుండా డబ్బు రావడం అనేటువంటి విషయాలు కూడా ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది. మనం ఇంత కష్టపడ్డాం కదా, కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది, మనకి సహాయం చేసేటువంటి వారు ఉన్నారు, మన వెనకాల కొంత సపోర్ట్ దొరికింది అనేటువంటి ఒక భరోసా కూడా ఈ రాశి వారికి ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. మొత్తం మీద గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, పదవీ యోగము, వస్తులాభము, వస్త్ర, వాహన, భూ సంబంధమైనటువంటి లాభాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఫలితాలన్నింటినీ కూడా మనం ఆశించవచ్చును. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమే చక్కగా ఈ రాశి వారు ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, ముఖ్యంగా శ్యామల దండకాన్ని ప్రతిరోజు పారాయణ చేయగలగడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.